ఒకరోజు శ్రీకృష్ణ ఇంటికి ఒక బ్రాహ్మణ సన్యాసి వస్తాడు. యశోదాదేవి ఆ సన్యాసికి భోజనం పెడుతూ ఉండగా, వద్దు వద్దు అమ్మ, నా భోజనం నేనే వండుకొని తింటాను అని అంటాడు. మరి ఏం వండుతారు చెప్పండి స్వామి అని అడగడంతో ఆ సన్యాసి పాయసం వండుతానని చెప్తాడు. దాంతో పాయసానికి కావలసిన సరుకులన్నీ యశోదాదేవి ఇస్తుంది. వాటితో మంచిగా పాయసం వండి ఆ సన్యాసి తినే ముందు కూర్చొని మనసులో, ఓ పరమాత్మ, ఇది నువ్వు తిని నాకు ప్రసాదంగా కింద కొంత మిగిల్చి అని అంటాడు. కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణుడు ఆ పాయసాన్ని తింటూ కనిపిస్తాడు. దాంతో సన్యాసి కోపం వచ్చి యశోదాదేవికి పిలిచి చూపిస్తాడు. చిన్నపిల్లవాడు చేసిన తప్పుని క్షమించండి స్వామి అని చెప్పి, మీరు మళ్ళీ పాయసం వండడానికి కావలసిన సరుకులు ఇస్తా అని చెప్పి పాయసంకి కావలసిన సరుకులు ఇస్తుంది. రెండోసారి కూడా పాయసం వండి తినేలోపే శ్రీకృష్ణుడు ఎంగిలి చేస్తాడు. ఇక సన్యాసి చాలా కోపం వచ్చి, మీ ఇంట్లో నేను తినను అని చెప్పి వెళ్ళిపోతాడు. అతిథి భోజనాన్ని నువ్వు ఎందుకు తిన్నావు కృష్ణ అని యశోదాదేవి అడిగితే, నా తప్పు ఏమీ లేదమ్మా, అదనే నన్ను పిలిచి మరి తినమని చెప్పాడు అని అంటాడు. ఇంతలో వెళ్ళిపోయిన ఆ సన్యాసి తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి శ్రీకృష్ణుని క్షమించమని అడిగి ఆ ఎంగిలి చేసిన పాయసాన్ని ప్రసాదంలో తీసుకొని సంతోషంగా తింటాడు. ఇప్పుడు చెప్పండి. జై శ్రీకృష్ణ.